హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్, నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు గాను అందరికీ ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఈరోజు కొన్ని స్టాక్స్ తీసుకొని మండేకి అంటే 11th మార్చ్కి నేను ఇంట్రాడే పర్పస్ మీద కొన్ని స్టాక్స్ని తీసుకోవడం చెప్పడం జరుగుతుంది. మీరు ఫ్రెండ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వీటిని మీరు ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మొట్టమొదటిగా హిందుస్థాన్ పెట్రోల్ అనేటువంటి స్టాక్ని తీసుకుంటే, హిందుస్థాన్ పెట్రోల్ అనేటువంటి స్టాకు పర్ఫెక్ట్గా మనం చూస్తే ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది ఫ్రెండ్స్. రేపటి దినాన కానీ ఇది ఇలా బ్రేక్ చేసిందంటే మార్కెట్ అనేది ఇలా వచ్చి ఇదిగా ఒక 1 or 2 డేస్లో కానీ రేపటికి రేపైనా ఈ టార్గెట్ను కొట్టచ్చు, లేకపోతే 1-2 రోజుల్లో 1-2-3 రోజుల్లో కూడా ఈ టార్గెట్ని రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. కిందకే కొడితే మాత్రం లేదు అనుకుంటే పైకి కానీ ఒకవేళ బ్రేక్ చేసిందంటే మాత్రము ఇదిగో 527.50 కానీ ఇలా బ్రేక్ చేసిందంటే మాత్రము ఖచ్చితంగా 594.65 రూపాయల దాకా టార్గెట్ కొడుతుంది. ఇది ఒక 2-3 డేస్లో కూడా ఇది కొట్టేసింది. సో హిందుస్థాన్ పెట్రోల్ అటువంటి ఫ్యూచర్స్లో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. జాగ్రత్తగా మీరు అబ్జర్వేషన్లో పెట్టుకొని దీన్ని ట్రేడ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంట్రాడే పర్పస్లోకి వస్తే మాత్రము రేపటిలోనే దాని టార్గెట్ కొట్టేయచ్చు అవకాశం ఉంది. దాన్ని మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో 15 మినిట్స్ యొక్క క్యాండిల్ ఈ లెవెల్ పైన మీరు ట్రేడ్ చేయండి. ఇక్కడికి వస్తే విషయానికి వస్తే ఇదిగో ఈ లెవెల్ కింద జస్ట్ మీరు ఎంట్రీ తీసుకోవాల్సింది 502.50 రూపాయల దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీ తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది వెరీ సెన్సిటివ్ సబ్జెక్టు. ఇది పర్ఫెక్ట్గా మనం సమయానికి డిసిషన్ మేకింగ్ తీసుకోవాలి. డిసిషన్ మేకింగ్ పర్ఫెక్ట్గా తీసుకోకపోతే దీంట్లో లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. తర్వాత ఐఓసి అనేటువంటి స్టాక్ అని చూద్దాం. ఇది చూడండి, అది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో అదే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉందా. ఇది చూస్తే ఇన్వర్స్ అంటే రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ రివర్స్ చేస్తే రివర్స్ అండ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఇది ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేస్తే దీనికి మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు గమనించండి. ఇది ఇలా బ్రేక్ చేయాలి. ఇలా బ్రేక్ చేసిందంటే మాత్రము ఇదిగో 190 రూపాయల దాకా టార్గెట్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత 196 రూపాయల దాకా కూడా పోయినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరమే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగో ఈ లెవెల్ పైన మీరు బై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ కొన్ని సందర్భాలు కిందకి వెళ్ళే ఉద్దేశం ఉంది అనుకుంటే మాత్రము ఇది ఇలా బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రం ఇలా వచ్చి 124 ఇదిగో ఈ పాయింట్ దగ్గర ఇది ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీనికి కూడా సెల్లింగ్ ఎంట్రింగ్ వస్తే మాత్రము 164.20 రూపాయల దగ్గర టార్గెట్ పెట్టుకొని మీరు ట్రేడ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, లెవెల్స్ ఎప్పుడైనా సరే దీంట్లో మనకి లెవెల్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ లెవెల్స్ని జాగ్రత్తగా చూసుకొని ట్రేడ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత దేవ్యాని అనే స్టాక్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది చూడండి. ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉందా లేదా? ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, మీరు గమనిస్తే దీన్ని మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. సేమ్ డిటో అలాగనే ఇదిగో ఈ లెవెల్ ఇది బ్రేక్ చేసిందంటే పైకి మాత్రం 176 దాకా టార్గెట్ అనేటువంటిది ఉంటుంది.
కిందకి కానీ బ్రేక్అవుట్ చేసిందంటే అప్పుడు డ్రాస్టిక్గా ఒక 5 to 6% వరకు మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పినటువంటి ఈ లెవెల్స్ 1 డేలోనే బ్రేక్ చేయొచ్చు, లేకపోతే అంటే 2 days టార్గెట్ పట్టొచ్చు, చెప్పలేం. అది మన చేతిలో ఏం లేదు ఫ్రెండ్స్. తర్వాత బంధన్ బ్యాంక్ చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇది చూడండి, పర్ఫెక్ట్గా కప్ అండ్ ఈ రివర్స్ కప్ అండ్ హ్యాండిల్ రివర్స్ కప్లో ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఇలా బ్రేక్ చేసిందంటే మాత్రం 182.20 దాకా ఇది టార్గెట్ కొడుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ కానీ ఇది కానీ బ్రేక్ చేసిందంటే, ఈ లెవెల్ కానీ బ్రేక్ చేసిందంటే మాత్రము సో ఇదిగో ఈ టార్గెట్ దాకా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తర్వాత హెచ్డిఎఫ్సి ఏఎంసి దీన్ని చూడండి, ఇది కూడా పర్ఫెక్ట్గా ఇది కూడా ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లోనే ఉంది. చూడండి, మీరు గమనించండి. ఓకేనా, దీని టార్గెట్ మీరు గమనిస్తే ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాబట్టి, ఇది ఫ్రంట్ లైన్ కాబట్టి, హెచ్డిఎఫ్సి కాబట్టి ఇది పెద్దగా డ్రాస్టిక్ డౌన్ ఫాల్ ఏమిటి ఉండదు. ఇలా బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రం ఇది టార్గెట్ అవుతుంది. ఓకేనా, ఇదిగో ఇది మ్యాక్స్ టు మ్యాక్స్ కిందకే అవుతుంది. ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేస్తే కానీ ఈ లెవెల్కి రాదు, కొద్దిగా దీనికి వెయిటింగ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత క్యాప్ సైట్ అనేటువంటి స్టాక్ని చూసుకుందాం. అన్నిటి ఒక రకంగా ఈ స్టాక్ మాత్రం ఎట్టుందంటే సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది కనుక ఫ్రెండ్స్, ఇదిగోండి, అది కానీ బ్రేక్అవుట్ చేసిందంటే, ఇదిగోండి ఇలా బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రం 295 రూపాయలు ఖచ్చితంగా టార్గెట్ అవుతుంది. అది మరి టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీ వాచ్లో స్టార్ట్ చేసుకోండి. కిందకి కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము ఇంట్రాడే పర్పస్ మాత్రం చాలా బాగుంటుంది ఇది. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఎంఆర్పిఎల్ చూడండి. ఎంఆర్పిఎల్ మనకని అబ్జర్వ్ చేస్తే ఇది రివర్స్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. దాని కానీ కిందకి కానీ బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రము బ్రేక్అవుట్ చేయాలా. బ్రేక్అవుట్ చేసినప్పుడు 177 సెల్లింగ్ అవుతుంది, సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఒకవేళ కానీ ఇదిగో ఈ లెవెల్ 248.50 కానీ బ్రేక్అవుట్ చేయాలా. ఇదిగో ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము 290 పాయింట్ దాకా వస్తుంది. ఇదిగో ఈ లెవెల్ దాకా వస్తుంది. ఓకేనా, ఆ పాయింట్ దాకా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఏ రీసెంట్ స్టాక్ తీసుకుంటే
ఈ రీజన్ స్టాక్ మనం చూసుకుంటే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. ఇదిగో దీని యొక్క టార్గెట్ మనం చూసుకుంటే ఆల్రెడీ బ్రేక్అవుట్ అయ్యి ఇది ఆల్రెడీ ఒక ఇక్కడ ఇక్కడేమో ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉండి బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసుకొచ్చింది. సో అది కానీ ఇలా బ్రేక్అవుట్ అయిందంటే మాత్రం 267.65 దాకా వస్తుంది. కానీ రేపు పొద్దున ఇది కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము మంచి మొమెంటం 340 దాకా వెళ్ళిపోతుంది. ఇది 297.05 బ్రేక్అవుట్ చేసిందంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది జాగ్రత్తగా మీ అన్నీ కూడా 1 2 3 4 5 6 7 8 9. సో ఈ 9 స్టాక్స్ను కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. సో ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా నేను గీసిన వాటి ప్రకారంగా మీరు గీసుకొని చక్కగా మీరు ట్రేడ్ చేసుకోండి. ఇంట్రాడే పర్పస్లో చేసుకోవచ్చు, లేకపోతే ఫ్యూచర్స్ అండ్ ట్రేడ్స్ పర్పస్లో చేసుకోవచ్చు, లేదా డెలివరీ ట్రేడ్స్లోగా ఆ లెవెల్ బ్రేక్అవుట్ చేసినప్పుడు దాన్ని మీరు కొన్ని స్టాక్స్ ఎంత ఒక 500 స్టాక్స్ కొనుక్కొని మీరు హోల్డ్ చేసుకొని అద్భుతంగా మీరు ట్రేడ్ చేసుకుంటే దాంట్లో అద్భుతంగా మీరు ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో మేము కొత్తగా వచ్చామండి, ఫస్ట్ టైం వచ్చామండి, మాకు తెలియదు, కొద్దిగా మా అకౌంట్ హ్యాండ్లింగ్ మీరు చేయండి అంటే మాత్రం నేను మీకు అకౌంట్ హ్యాండ్లింగ్ కూడా చేసిస్తాను. చక్కగా దీంట్లో కన్సిస్టెంట్గా నష్టం రాకుండా ప్రాఫిట్స్ ఎలా తీయాలో నా దగ్గర ఉన్న స్ట్రాటజీని బట్టి మీకు అందరికీ హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్స్ ఇస్తాను, వాటికి ఫోన్ చేయండి. చక్కగా మనం కలిసి ట్రేడ్ ప్లానింగ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.